ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమాన్ని ఆపడం లేదని మంత్రులు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. 20,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గారేపల్లి, సుల్తానాబాద్, మంథని, రామగుండంలో రోడ్డు పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఎల్నినో ప్రభావం పొంచి ఉందన్న మంత్రులు తక్కువ నీరుతో పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ పెద్దపల్లి గోదావరికని మంతిని పోయే రహదారి బైపాస్ రోడ్డుకు సంబంధించిన అంశం మీ శాసనసభ్యుడు విజయరమణారావు గారు అనేక సందర్భాల్లో మా వెంకన్నగర్ దగ్గరికి పోతే ఆ బైపాస్ రోడ్డును కూడా శాంక్షన్ చేయించుకున్నాం. బైపాస్ రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంటే మేము చెప్తా ఉన్నాం జవాబుదారితనంగా 10 సంవత్సరాలు బైపాస్ రోడ్డు కావాలన్నా దిక్కుమొక్కు లేదు. ఈరోజు పెద్దపల్లి బైపాస్ రోడ్డు కార్యక్రమంతో పాటు సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో మన రాష్ట్ర అభివృద్ధికి రోడ్లు ముఖ్యం కాబట్టి ఇలా 13,600 కోట్లతోని ఇలా డబల్ రోడ్లుగా మార్చడానికి మండల కేంద్రాలకు వెళ్ళి కాన్స్టెన్సీ జిల్లా కేంద్రాలకు డబల్ రోడ్లు వేసుకునే కార్యక్రమం 36,000 కోట్లు ఇవాళ ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖలో ఇంత చిన్న రాష్ట్రంలో బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత డాంబర్ రోడ్లు డబుల్ లేన్గా చేస్తున్న ఘనత ఇవాళ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికి కూడా గర్వంగా చెప్తున్నాం. ఆర్థిక పరిస్థితిని విచ్ఛిన్నం చేసినటువంటి పెద్దలే ఈ యొక్క వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసి పాలనా విధానాన్ని కూడా భ్రష్టు పట్టించినటువంటి పెద్దలే ఈ రోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు.